భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో ఉన్న మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆదివాసీ జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన ఐటీడీఏపీఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, గిరిజన సంఘాల నాయకులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ నృత్యాలు, కొమ్ము నృత్యాలు, సాంప్రదాయ గిరిజన వేషధారణలతో డప్పు వాయిద్యాల నడుమ అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్జ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీడీఏపీఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, గిరిజన సంఘాల నాయకులు. ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఐటీడీఏపీఓ రాహుల్ గిరిజన కోయ భాషలో మాట్లాడి అందరినీ అలరించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించి గిరిజన సాంప్రదాయ కొమ్ము తలపాగా ధరించి గిరిజన పాటకు నృత్యం చేసి అందరినీ అలరించారు. అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్జి సెంటర్ వరకు తిరిగి మళ్లీ పాత మార్కెట్ మీదుగా ఐటీడీఏ గిరిజన భవన్ కు ర్యాలీగా చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులు ఇకపై అధిగమించాలని కోరుతూ ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ తెల్లం వెంకటరావు గారు కూడా వచ్చేస్తున్నారు.
అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు కూడా మనతోనే మరి కార్యక్రమాన్ని విజయవంతంగా ఒక పండుగలాగా జరుపుకోవాలి. అందరికీ కూడా మరి అందరూ సహకరిస్తూ ఆదివాసీ ఉద్యమకారులు స్థానిక శాసనసభ్యులు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ముగ్గురు కలిసి జెండా ఆవిష్కరణ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అందరూ కూడా దయచేసి కరకరతో గట్టిగా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయాలని.
ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసుల ప్రపంచ దినోత్సవం ఈ 9వ తారీఖున జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ జెనీవా రాష్ట్రంలో 42 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజు కనుగొని ఈ రోజు కొన్ని దేశాలు కూడా ఈ మనకు ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని గుర్తించి ఈ రోజు జరపాలనేది తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఐటీడీ వారి ఆధ్వర్యంలో ఈ నలుమూలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ జెండా పండగ చేయాలనే ఆదేశాలతో ఈ రోజు నిరసించడం జరుగుతుంది అధికారికంగా. దీనికి ఈ ఆదివాసీ ప్రతినిధులు, ఆదివాసీ ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీంట్లో భాగంగా భద్రాచలం ఐటీడీలో ఉన్నటువంటిది వెనకబాటుతనాన్ని గుర్తించి మాకున్నటువంటి సమస్యలు పరిష్కరించే దశలో తీర్మానం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆదివాసీ ప్రపంచ దినోత్సవం శుభాకాంక్షలు. మాకు ఆదివాసీ దినోత్సవము ప్రపంచమంతటా ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించి ఆదివాసులని గుర్తించి దినోత్సవం జరపడానికి చాలా సంతోషకరంగా ఉన్నది. అలాగే మా సంస్కృతి సంప్రదాయాల కోసము ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీ పిఓ గారి ద్వారా ఘనంగా జరిపిస్తున్నారు. అది చాలా సంతోషకరమైంది. మా చట్టాలు, మా జీవోలు అమలుదొక్కుతున్నారు. వాటిని కూడా పరిరక్షణలోని ప్రభుత్వం చూసుకోవాలి. మా ఉద్యోగాలు గాని, పోడు భూముల సమస్యలు గాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కాస్త పరిగణనలో తీసుకొని ఆదివాసులకి న్యాయం జరిగేటట్టు చేయాలని. జై ఆదివాసి.